హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఒకప్పుడు మన ప్రపంచంలో కూడా సూపర్స్ ఉండేవాళ్ళు, అంటే సూపర్ హీరోలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మామూలు ప్రపంచంలో మామూలు మనుషుల్లా బతుకుతున్నారు అనేది ఇప్పుడు చెప్పుకోబోయే ది ఇంక్రెడిబుల్స్ మూవీ స్టోరీ. స్టోరీలోకి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే సూపర్స్ గోల్డెన్ డేస్లో మొదలవుతుంది. మన హీరో మిస్టర్ ఇంక్రెడిబుల్ విపరీతమైన బలం, ఎలాంటి బండనైనా పిండి చేయగలడు. మరోపక్క ఎలాస్టిక్ గర్ల్ రబ్బర్లా తన శరీరాన్ని ఎంత దూరమైనా సాగదీయగలదు. ఇంకో పక్క హీరో ఫ్రోజన్ గాలిలో తేమతో ఐస్ చేయగలడు. వీళ్ళంతా అప్పట్లో పెద్ద స్టార్లు. కానీ ఒకరోజు మిస్టర్ ఇంక్రెడిబుల్ సూసైడ్ చేసుకుంటున్న ఒక అతన్ని కాపాడతాడు. కానీ ఆ వ్యక్తి నన్ను కాపాడమని ఎవడడిగాడు అని మిస్టర్ ఇంక్రెడిబుల్ మీద కేసేస్తాడు. అంతే, ఆ ఒక్క కేసుతో జనాలు సూపర్ హీరోల మీద తిరగబడతారు. వాళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది అని వందల కేసులు వేస్తారు. దీంతో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై సూపర్ హీరోలు ఎవరు వాళ్ళ పవర్స్ వాడకూడదు, వాళ్ళంతా మామూలు మనుషుల్లా బతకాలి. దీన్నే సూపర్ హీరో రీలొకేషన్ ప్రోగ్రామ్ అని అంటారు. అలా హీరోలందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. కట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత మన మిస్టర్ ఇంక్రెడిబుల్ ఇప్పుడు బాబ్ పార్ అనే పేరుతో బతుకుతున్నాడు. ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక చిన్న క్యాబిన్లో కూర్చొని జనాలకు క్లెయిమ్స్ రిజెక్ట్ చేసే బోర్ కొట్టే జాబ్ చేస్తున్నాడు. అతన్ని పొట్ట పెరిగింది, బలం తగ్గిపోయింది. ఆఫీస్లో అతని బాస్ ఒక పొట్టి పిసినిగుట్టు అనమాట. బాబ్ తన లైఫ్ని చూసి ప్రతిరోజు డిప్రెస్గా ఫీల్ అవుతుంటాడు. ఇక్కడ ఎలాస్టిక్ గర్ల్ ఇప్పుడు హెలెన్ పార్గా మారింది, బాబ్కి భార్య. ఆమె తన పవర్స్ని కేవలం ఇంట్లో పిల్లల్ని అదుపులో పెట్టడానికి మాత్రమే వాడుతుంది. వాళ్ళకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి వైలెట్ తన తండ్రిలా కాదు, ఆమెకు చాలా సిగ్గు. ఎవరు తనను చూడకూడదు అనుకుంటుంది. అందుకనే ఆమెకు ఇన్విజిబుల్ అయ్యే పవర్, ఆమె ఫోర్స్ ఫీల్డ్ని క్రియేట్ చేసే పవర్ ఉంటుంది. రెండో వాడు డాష్ డాష్, పేరుకు తగ్గట్టే విపరీతమైన స్పీడ్. కానీ స్కూల్లో ఎప్పుడు ఆ పవర్ వాడకూడదు, నార్మల్గా ఉండాలని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. దాంతో డాష్కి చాలా ఫ్రస్ట్రేషన్తో ఫీల్ అవుతుంటాడు. ఇక ఆఖరి వాడు జాక్ జాక్, ఒక చిన్న బేబీ. అందరూ ఇతను నార్మల్ బేబీ అనుకుంటారు, కానీ అసలు కథ వేరే ఉంది. సో ఇది ఒక సూపర్ హీరో ఫ్యామిలీ అన్నమాట. కానీ ఎవరు వాళ్ళ పవర్స్ వాడకుండా నటిస్తూ బతుకుతుంటారు. బాబ్కి మాత్రం ఆ పాత గ్లోరీ డేస్ గుర్తొస్తూ ఉంటాయి. అందుకే ప్రతి బుధవారం రాత్రి బౌలింగ్ అని ఇంట్లో అబద్ధం చెప్పి తన ఫ్రెండ్ ఫ్రోజన్తో కలిసి సీక్రెట్గా పోలీస్ స్కానర్ వింటూ చిన్న చిన్న దొంగతనాలు ఆపుతూ ఉంటారు. ఇంకా ఆ యాక్షన్ ఫీల్ వీళ్ళలో పోలేదన్నమాట. ఒకరోజు బాబ్ వాళ్ళ బాస్తో గొడవపడి కోపంలో తన సూపర్ స్ట్రెంత్ వాడి ఆ బాస్ని 5 గోడల అవతలకు విసిరి కొడతాడు. అంతే, బాబ్ జాబ్ పోతుంది. బాబు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. తను ఫెయిల్ అయ్యానని బాధపడుతుంటాడు. సరిగ్గా అప్పుడే ఒక బ్రీఫ్ కేసులో ఒక మిస్టీరియస్ ట్యాబ్లెట్ కనిపిస్తుంది. దాని మీద మిరాజ్ అనే అమ్మాయి నుండి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. అందులో, మిస్టర్ ఇంక్రెడిబుల్, మాకు మీ హెల్ప్ కావాలి. ఒక సీక్రెట్ ఐలాండ్లో మా కంట్రోల్ తప్పిన ఒక రోబోట్ ఉంది. దాన్ని మీరు డిస్ట్రాయ్ చేయాలి. దీనికి మీకు చాలా డబ్బు ఇస్తామని ఉంటుంది. డబ్బు, యాక్షన్, ఈ 2 మాటలు వినగానే బాబ్ కళ్ళల్లో మెరుపు. భార్య హెలెన్కి ఇన్సూరెన్స్ కాన్ఫరెన్స్ అని ఇంకో అబద్ధం చెప్పి ఆ సీక్రెట్ మిషన్కి బయలుదేరతాడు. ఆ ఐలాండ్ పేరు నోమానిసన్. ఇక్కడ బాబ్ ఆ రోబోట్ని చూస్తాడు. అది ఒక ఓమ్నిడ్రాయిడ్. అది చాలా పవర్ఫుల్. చాలా కష్టపడి తన తెలివి వాడి ఆ రోబోట్నే తను నాశనం చేసుకునేలా చేసి దాన్ని ఓడిస్తాడు. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫైట్ చేయడం బాబ్కి ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. ఆ మిషన్ సక్సెస్, డబ్బు వస్తుంది. బాబ్ ఇంటికి వస్తాడు. కానీ ఇప్పుడు తన పాత బాబ్ కాదు. లైఫ్లో ఒక కొత్త ఉత్సాహం. రోజు ట్రైనింగ్ చేయడం మొదలెడతాడు. బరువు తగ్గుతాడు. మళ్ళీ 6 ప్యాక్స్ తెచ్చుకుంటాడు. ఇంట్లో హెలెన్తో కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. హెలెన్కి కూడా ఈ మార్పు నచ్చుతుంది. కానీ ఒక ప్రాబ్లం. ఆ ఫైట్లో బాబ్ పాత సూపర్ హీరో సూట్ చిరిగిపోయింది. దాన్ని బాగు చేయించుకోవడానికి సూపర్ హీరోలందరికీ సూట్స్ డిజైన్ చేసే ఒక ఫ్యాషన్ డిజైనర్ దగ్గరికి వెళ్తాడు. ఆమె పేరు ఎడ్నా మోడ్. ఈమె ఒక జీనియస్, చాలా ఫన్నీ క్యారెక్టర్. నీ పాత సూట్ రిపేర్ చేయను, కొత్తది డిజైన్ చేసి ఇస్తా అంటుంది. బాబ్ నా సూట్కి కేప్ కూడా పెట్టుకుంటా అంటాడు. కేప్ అంటే సూపర్ మ్యాన్ వెనకాల రెడ్ కలర్లో ఎగురుతూ ఉంటుంది కదా ఒకటి, అదన్నమాట. ఎడ్నా ఒకసారి సీరియస్ అవుతుంది. నో కేప్స్ అని అరుస్తుంది. కేప్స్ వల్ల ఎంతమంది సూపర్ హీరోలు చనిపోయారో తెలుసా? ఒకడేమో లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు, ఇంకోడేమో రాకెట్లో ఇరుక్కుపోయాడు. కేప్స్ చాలా డేంజర్ అని క్లాస్ పీకుతుంది. సరే అని బాబ్ ఒప్పుకుంటాడు. ఎడ్నా అతనికి ఒక కొత్త స్టైలిష్ బుల్లెట్ ప్రూఫ్ సూట్ తయారు చేస్తుంది. బాబ్ కొత్త సూట్లో కొత్త జోష్లో ఉంటాడు. మిరాజ్ నుండి మళ్ళీ కాల్ వస్తుంది. మిస్టర్ ఇంక్రెడిబుల్, మా కాన్ఫరెన్స్ రూమ్లో ఒక మీటింగ్ అని పిలుస్తుంది. బాబ్ మళ్ళీ ఆ ఐలాండ్కి వెళ్తాడు. కానీ ఈసారి ఇదొక ట్రాప్. ఆ కాన్ఫరెన్స్ రూమ్లో బాబ్ ఎదురుగా ఒక కొత్త రోబో ఉంటుంది. ఇది ఇంకా పవర్ఫుల్, వెర్షన్ 9 అనమాట. ఇది బాబ్ కంటే చాలా బలంగా ఉంటుంది. ఆ రోబోట్ బాబ్ని చితకబాదిస్తుంది. బాబ్ చాబు అంచు వరకు వెళ్తాడు. సరిగ్గా అప్పుడే అసలు విలన్ ఎంటర్ అవుతాడు. అతని పేరు సిండ్రోమ్. ఇతను ఎవరో కాదు, చిన్నప్పుడు మిస్టర్ ఇంక్రెడిబుల్కి పెద్ద ఫ్యాన్, బడ్డీ పైన్ అనేవాడనమాట. బడ్డీకి ఇంక్రెడిబాయ్ అనే పేరుతో సైడ్కి కావాలనే ఆశ.
కానీ మిస్టర్ ఇంక్రెడిబుల్ నువ్వు సైడ్ కిక్గా వద్దు ఇంటికి వెళ్ళు అని అవమానించి పంపించేస్తాడు. ఆ అవమానమే బడ్డీని సిండ్రోమ్గా మార్చింది. ఇన్నాళ్ళు అతను టెక్నాలజీ మీద పట్టు సాధించి పెద్ద జీనియస్ అయ్యాడు. అతని ప్లాన్ చాలా భయంకరమైనది. ఈ ఓమ్ని డ్రాయిడ్స్ని తయారు చేసి ఒక్కో సూపర్ హీరో మీదకు పంపించి వాళ్ళందరినీ చంపేశాడు. ఈ రోబోట్స్ ప్రతి ఫైట్లో కొత్త విషయాలు నేర్చుకుంటాయి. ఇప్పుడు ఫైనల్గా మిస్టర్ ఇంక్రెడిబుల్ని చంపడానికి వచ్చాడనమాట. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. స్టోరీలోకి వెళ్తే ఇక్కడ ఇంట్లో హెలెన్కు బాబ్ మీద డౌట్ వస్తుంది. ఏంటి ఈ మధ్య కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు అని బాబ్ పాత సూట్ చూస్తుంది. దానికి రిపేర్ చేసి ఉంటుంది. హెలెన్కి అది చూడగానే షాక్. వెంటనే ఎడ్నా మోడ్కి కాల్ చేస్తుంది. బాబ్ సూట్ నువ్వే బాగు చేసావా అని అడుగుతుంది. ఎడ్నా అనుకుంటుంది హెలెన్కి అంతా తెలుసని. ఓ, ఆ సూట్ కాదు, కొత్త సూట్ తయారు చేశాను, మీ ఫ్యామిలీ అందరికీ చేశాను అంటుంది. అది విన్నాక హెలెన్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఫ్యామిలీ అందరికా అని అరుస్తుంది. ఎడ్నా హెలెన్కి వైలెట్ డాష్ జాక్ కోసం చేసిన సూట్స్ చూపిస్తుంది. ఈ సూట్స్ బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, అంతేకాదు ప్రతి సూట్లో ఒక హోమింగ్ బేకన్ ఉంటుంది. మీ ఫ్యామిలీ ఎక్కడున్నా కనిపెట్టొచ్చు అంటుంది. హెలెన్ వెంటనే ఆ బేకన్ని ఆన్ చేస్తుంది. బాబ్ ఒక రిమోట్ ఐలాండ్లో ఉన్నాడని తెలుస్తుంది. హెలెన్కి విషయం అర్థమవుతుంది, బాబు పెద్ద ప్రమాదంలో ఉన్నాడని. వెంటనే ఒక ప్రైవేట్ జెట్ అద్దెకి తీసుకుని తను కూడా కొత్త సూట్ వేసుకుని ఐలాండ్కి బయలుదేరుతుంది. కానీ వైలెట్ డాష్ వాళ్ళకి కూడా సూట్స్ దొరకడంతో వాళ్ళు కూడా సీక్రెట్గా జెట్లో దాక్కుంటారు. జాక్ని బేబీ సెట్టర్ దగ్గర వదిలేస్తారు. జెట్ ఐలాండ్ దగ్గరికి వెళ్తుండగా సిండ్రోమ్ వాళ్ళని చూస్తాడు. అతను మిసైల్స్ ఫైర్ చేస్తాడు. హెలెన్ జెట్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి మేడే అని అరుస్తుంటుంది. ఆ వాయిస్ విని జెట్లో దాక్కున్న వైలెట్ డాష్ బయటకు వస్తారు. అమ్మ అంటారు. హెలెన్ వాళ్ళని చూడగానే షాక్ అవుతుంది. మీరెందుకు ఇక్కడికి వచ్చారని అరిచేలోపు మిసైల్స్ జెట్ను తాకుతాయి. జెట్ పేలిపోతుంది. కానీ హెలెన్ తన ఎలాస్టిక్ పవర్ వాడి పిల్లలిద్దరినీ కవచల్లా కాపాడుతుంది. తన శరీరాన్ని ఒక పారాషూట్లా మార్చి వాళ్ళని సముద్రంలో సేఫ్గా ల్యాండ్ చేస్తుంది. వాళ్ళు ఈదుకుంటూ ఆ ఐలాండ్కి చేరుకుంటారు. బాబ్ జైల్లో ఆ పేలుడు శబ్దం విని తన ఫ్యామిలీ చనిపోయిందనుకొని కుప్పగూలిపోతాడు. హెలెన్ పిల్లలిద్దరినీ ఒక కేవ్లో దాచిపెడుతుంది. వైలెట్, నువ్వు ధైర్యంగా ఉండాలి, నీ ఫోర్స్ ఫీల్డ్ వాడి తమ్ముడిని కాపాడు. డాష్, నీ స్పీడ్ వాడి పారిపో, కానీ డేంజర్లో ఉంటే తప్ప మీ పవర్స్ వాడొద్దని చెప్పి హెలెన్ బాబ్ని వెతకడానికి బేస్లోకి వెళ్తుంది. తన ఎలాస్టిక్ పవర్స్తో మొత్తం బేస్ అంతా వెతుకుతుంది. మరోవైపు కేవ్లో వైలెట్ డాష్ గొడవ పడుతుంటారు. ఆ శబ్దానికి సిండ్రోమ్ గార్డ్స్ అక్కడికి వస్తారు. పిల్లలిద్దరూ దొరికిపోతారు. కానీ వాళ్ళు ఇప్పుడు పాత పిల్లలు కాదు, వాళ్ళ దగ్గర సూపర్ సూట్స్ ఉన్నాయి. డాష్ తన సూపర్ స్పీడ్తో గార్డ్స్ని పరిగెత్తిస్తాడు. వైలెట్ తన ఫోర్స్ ఫీల్డ్తో వాళ్ళని ఆపుతుంది. ఫస్ట్ టైం ఇద్దరు వాళ్ళ పవర్స్ని ఒక టీంలా వాడతారు. ఇక్కడ హెలెన్ బాబ్ని కనిపెడుతుంది. ఇద్దరు కలుసుకుంటారు. కానీ అప్పుడే సిండ్రోమ్ గార్డ్స్తో ఫైట్ చేస్తున్న వైలెట్ డాష్లను పట్టుకుంటాడు. వాళ్ళని చూపిస్తూ బాబ్ హెలెన్లను కూడా బంధిస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం సిండ్రోమ్ చేతిలో బందీలుగా ఉన్నారు. సిండ్రోమ్ ఇప్పుడు తన ఫైనల్ ప్లాన్ని రివీల్ చేస్తాడు. అదే ఆపరేషన్ క్రోనోస్. నేను ఇప్పుడు ఈ ఫైనల్ ఓమ్నిరాయిడ్ వెర్షన్ 10ని సిటీ మీదకి పంపిస్తాను. అది సిటీని నాశనం చేస్తుంటే అప్పుడు నేను హీరోలా ఎంటర్ అయ్యి రిమోట్ కంట్రోల్తో దాన్ని ఓడిస్తాను. ప్రజలందరూ నన్ను హీరోగా కొలుస్తారు. నేను సూపర్ హీరోని కాకపోయినా సూపర్ హీరో అవుతానని చెప్తాడు. సిండ్రోమ్ ఆ రోబోట్ని లాంచ్ చేసి తను కూడా రాకెట్తో సిటీలోకి వెళ్తాడు. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఎలక్ట్రిక్ కేజ్లో బందీగా ఉంటుంది. బాబ్ డిప్రెషన్లో ఉంటాడు. కానీ వైలెట్ మొదటిసారి ధైర్యం తెచ్చుకుంటుంది. తన ఫోర్స్ ఫీల్డ్ వాడి ఆ కేజ్ నుండి బయటపడుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం ఫ్రీ అవుతారు. మిరాజ్ సిండ్రోమ్ అసిస్టెంట్ అనమాట. సిండ్రోమ్ క్రూరత్వం చూసి ఇంక్రెడిబుల్స్కి హెల్ప్ చేస్తుంది. వాళ్ళు కూడా ఒక ర్యాకెట్ ఎక్కి సిటీకి బయలుదేరతారు. సిటీలో ఓమ్నిరాయిడ్ విధ్వంసం సృష్టిస్తుంటుంది. సిండ్రోమ్ ప్లాన్ ప్రకారం దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ రోబోట్ చాలా స్మార్ట్. అది తనను సృష్టించిన సిండ్రోమ్నే గుర్తుపట్టి అతని రిమోట్ని పీకేసి సిండ్రోమ్నే గాయపరుస్తుంది. ప్లాన్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఆ రోబోట్ని ఆపేవారు లేరు. సరిగ్గా అప్పుడు ఇంక్రెడిబుల్స్ ఫ్యామిలీ, ఫ్రోజన్ కలిసి అక్కడికి చేరుకుంటారు. ఫైనల్ బ్యాటిల్ అన్నమాట. ఫ్యామిలీ మొత్తం ఒక టీంలా ఫైట్ చేస్తుంది. వైలెట్ ఫోర్స్ ఫీల్డ్, డాష్ ఏమో స్పీడ్, హెలెన్ ఏమో ఎలాస్టిసిటీ, బాబ్ ఏమో స్ట్రెంగ్త్. ఇలా అందరూ కలిపి రోబోట్తో ఫైట్ చేస్తారు. బాబ్కి ఒక ఐడియా వస్తుంది. సిండ్రోమ్ దగ్గర నుండి లాక్కున్న రిమోట్ తీసుకొని ఆ రోబో చేతినే దాని బాడీలో గుచ్చుకొనేలా ఫైర్ చేస్తాడు. రోబో బ్లాస్ట్ అవుతుంది. ప్రజలందరూ సేఫ్. సూపర్ హీరోలు తిరిగి వచ్చారు. కానీ కథ ఇంకా అవ్వలేదు. ఫ్యామిలీ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళకి ఇంకొక షాక్. సిండ్రోమ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. అతను బేబీ జాక్ని కిడ్నాప్ చేసి తన జట్లో తీసుకెళ్తున్నాడు. నేను ఇతన్ని నా సైడ్ కిక్గా పెంచుకుంటా అని అరుస్తుంటాడు. కట్ చేస్తే ఫ్యామిలీ మొత్తం షాక్లో ఉండగా జాక్ సూపర్ పవర్స్ మొదటిసారిగా యాక్టివేట్ అవుతాయి. జాక్కి మామూలు పవర్స్ ఉండవు. అతను ఒక ఫైర్ బాల్లా మారుతాడు. ఆ తర్వాత మెటల్లా మారుతాడు. ఆ తర్వాత ఒక మాన్స్టర్లా మారి సిండ్రోమ్ మీద అటాక్ చేస్తాడు. సిండ్రోమ్ భయపడి జాక్ని కింద వదిలేస్తాడు.
హెలెన్ జాక్ని క్యాచ్ పట్టుకుంటుంది. సిండ్రోమ్ కోపంగా తన జట్టులోకి ఎక్కుతాడు. కానీ అతని సూపర్ హీరో సూట్కి కేప్ ఉండడం వల్ల జెట్ ఇంజన్లో అది ఇరుక్కుపోతుంది. ఇక్కడ నో ఎస్కేప్స్ అనమాట. సిండ్రోమ్ ఆ జట్టుతో పాటే కూలి పేలిపోతాడు. కట్ చేస్తే ఫ్యామిలీ మొత్తం సేఫ్. కొన్ని రోజుల తర్వాత అంతా నార్మల్గా మొదలవుతుంది. వైలెట్లో కాన్ఫిడెంట్ ఉంటుంది. డాష్ ఏమో స్కూల్ రేస్లో పాల్గొంటాడు, కానీ సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంటాడు. ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో ఉండగా భూమి నుండి ఒక కొత్త విలన్ ద అండర్ మైనర్ బయటకు వస్తాడు. ఫ్యామిలీ మొత్తం ఒకరొకరు చూసి నవ్వుకుంటారు. వెంటనే వాళ్ళు సూపర్ హీరో మాస్కులు వేసుకుంటారు. ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. ఇది యానిమేషన్ మూవీ అయినప్పటికీ చాలా బాగుంటుంది, చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.